వచ్చే వాళ్ళకైనా నేను ఒక చెప్పేది అంటే నష్టం అయితే ఉండదు. చేసుకోవాలి, దగ్గర ఉండి చేసుకోవాలి, చూసుకోవాలి. ప్రతిరోజు దీని మీద డిపెండ్ అయి ఉండాలి. ఏదో ఇక్కడ వచ్చి మనం దావత్ పోతాము, క్రికెట్ మ్యాచ్ ఉంది, మ్యాచ్ చూస్తాము, మ్యాచ్ ఆడతాము, అట్లా అంటే కుదరదు. ఇప్పుడు కూడా డబుల్ వస్తుంది రేటు. నేను 6,000 అన్ని ఖర్చులతో 6,000 తీసుకొచ్చిన, ఫిబ్రవరిలో తీసుకొచ్చిన పాకిస్తాన్లో. అక్కడ నుంచి ఇక్కడ వచ్చే ఖర్చు, ప్రతి ఖర్చుతో నాకు 6,000 పడ్డది. ఒక్కొక్క 6,000 పడ్డది. ఇప్పుడు ఈజీగా నాకు మా దగ్గర విత్తన పొడేలు అడుగుతారు 14,000-15,000 కూడా 15,000 ఈజీగా తీసుకుంటారు. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. ఈ రోజు ఈ వీడియోలో పొట్టేళ్ల పెంపకం చేస్తున్నటువంటి యువరైతు దగ్గరికి వచ్చినాం. ఈయన దాదాపు చాలా సంవత్సరాల నుంచి అటు వ్యవసాయంలో కావచ్చు, అలాగే పౌల్ట్రీ రంగంలో అనుభవం అయితే ఉంది. సో మరోసారి ఈ పొట్టేళ్ల పెంపకం పెంచుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అసలు ఎందుకు పొట్టేళ్ల పెంపకం వైపు వచ్చారు, అసలు పొట్టేళ్ల పెంపకంలో ఎట్లాంటి ఆదాయం ఉంది, ఓవరాల్ గా పొట్టేళ్ల పెంపకంలో కూడా ఇంకా ముందా, అసలు ఏమన్నా ఇబ్బందులు కూడా ఉన్నాయా, ఇట్లాంటి విషయాలు ఏదైనా పూర్తి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దీన్ని నిర్వహిస్తున్నటువంటి